వెల్కమ్ టు స్నేహ టీవీ. నిన్న మనకు తెలుసు ఎందరో ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా ఎదురు చూస్తున్నటువంటి సినిమా కల్కి సంబంధించి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కల్కి సినిమా ఎలా ఉండబోతుంది అని భారీ అంచనాలతోటి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడి కల్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. ఏంటండి యాక్చువల్గా ఈ కల్కి సంబంధించి నిన్న ఈవెంట్ జరిగింది. దాంట్లో బుజ్జిగాడు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఏంటి అసలు యాక్చువల్గా దాని నుంచి? వీళ్ళు ఒక రోబోని క్రియేట్ చేశారు సినిమా అంతా కూడా. అప్పుడెప్పుడో మనం చూసుకుంటే ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి గారి టైంలో రోబోని క్రియేట్ చేశారు. అప్పుడెప్పుడు ఘటోత్కచుడు సినిమా అవును కదా, అప్పుడు అది వాళ్ళకి తెలిసినటువంటి ఫస్ట్ రోబో అది. తర్వాత ఆదిత్య 369లో సంగీతం గారు క్రియేట్ చేసిన టైం మెషిన్ మనకి బాగా గుర్తు ఇప్పటికి. తర్వాత కూడా చాలా కాలంలో చాలా మంది ఎన్ని క్రియేటివిటీలు చేసినా అవన్నీ మర్చిపోయి మన రజనీకాంత్ రోబోలో చిట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు మన కల్కిలో బుజ్జి. ఈ బుజ్జి రోబో ఏంటంటే బ్రెయినే ఉంది, దానికి శరీరం లేదు, ఇంత తలకే. దానికంటూ ఒక శరీరం కావాలి. ఇది ఏంటి అనేది వీళ్ళు చూస్తా ఏం చేశాడంటే ఈ శరీరం కావాలి దీనికి. సో ఇదేంటి అని చూసేసరికి ఒక మంచి కార్ టైప్ ఒక వెహికల్ ని రెడీ చేసి తీసుకొచ్చాడు. అది ప్రభాస్ రివీల్ చేసే టైంలోనే కట్ చేస్తాడు. మేము ఇది 20 సెకండ్ రివీల్ చేయాలనుకుంటున్నామండి అని చెప్పి ఆ 20 సెకండ్ రానే వచ్చింది. రామోజీ ఫిలిం సిటీ వేదికగా మంచి టెరిటరీ ప్లాన్ చేసుకొని జనాలందరూ వెళ్ళారు హ్యాపీగా. అక్కడ నిన్న గ్రాండ్గా ఒక ఈవెంట్ క్రియేట్ చేశారు. జస్ట్ బుజ్జి ఇంట్రొడక్షన్ అంతే. అది ఇది మనకి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. ఇది కేవలం ఆ బుజ్జి శరీరాన్ని మనకు పరిచయం చేయడమే. సో ఆ వెహికల్ కూడా భలే డిజైన్ చేశారు. ముందు 2 పెద్ద టైర్లు, వెనకాల ఒకటే టైర్. అంటే సింపుల్ గా ఆటో వెనక్కి తిరిగినట్టు ఉంటుంది అంతే. 3 వీలరే ఆటో వెనక్కి తిరిగినట్టు. అండ్ పైనుంచి ఆ టెక్నాలజీని అంతా నిన్న ప్రభాస్ గారి దాన్ని నడుపుకుంటా తీసుకొచ్చి 3-4 రౌండ్లు అలా వేయగానే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ సినిమాల్లో దాని పాత్ర ఏంటి, అండ్ ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ కల్కిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి అని అందరూ ఒక టెన్షన్ అనమాట. ప్రభాస్ గారి క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేయాలి, దీపికా పదుకొనే, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఇంకా మహామహులు ఉన్నారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తా ఒక కొత్త క్యారెక్టర్ మళ్ళీ బుజ్జి, దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. అది కూడా కీలకం అనమాట. సో దాన్ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేసి వదిలేశారు. నా కార్యక్రమానికి అశ్విని దత్ గారు, స్వప్న గారు, అశ్విన్ వీళ్ళందరూ వచ్చారు. అండ్ ప్రభాస్ వాళ్ళ పిన్నమ్మ కూడా వచ్చింది, పెద్దమ్మ కూడా వచ్చింది. ఆవిడ కూడా చక్కగా వీడియో తీస్తా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాంకర్ సుమ గారు కూడా చాలా ఉత్సాహంగా ఈవెంట్ చేసరికి ప్రభాస్ లుక్ మాత్రం నేను అదిరిపోయింది. అరే ఇలా ఉన్నాడు ఏంటి అనేలాగా ఆ గెటప్, ఆ డ్రెస్, ఆ కాస్ట్యూమ్ అదంతా కూడా. ఇంకా ఇదే ఈవెంట్ లో భాగంగా ఆయన ఒక చిన్న ప్రకటన కూడా చేశాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని చెప్పాడు. అంటే పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన మనసుకు అనిపించింది ఇప్పట్లో, అంటే ఆయనకున్న ప్రాజెక్ట్స్ అలాంటివి. డే అండ్ నైట్ బిజీగా ఉన్నాడు. అప్పుడప్పుడు మళ్ళీ బాడీ పెయిన్స్, అంటే నాన్ స్టాప్ గా పని చేస్తున్నాడు కదా. అప్పుడప్పుడు బాడీ పెయిన్స్, మళ్ళీ రిలాక్స్ అవ్వడం, మళ్ళీ సినిమాలు. ఇప్పటికే పెద్ద ప్రాజెక్టులు. స్పిరిట్ ఉంది సందీప్ వంగద డైరెక్షన్ లో. మారుతి అదేదో రాజాసాబ్ డీలక్స్, ఫస్ట్ రాజా డీలక్స్ అని తర్వాత రాజాసాబ్ అన్నారు. సినిమాలు ఉన్నాయి వరుస పెట్టి. సో ఇన్నున్నానికి మళ్ళీ సలార్ 2 ఎలాగో అన్ని పెద్ద ప్రాజెక్ట్స్, అన్నిట్లోనూ ఫైట్లు, యాక్షన్లు ఎన్నో చెయ్యాలి. సో కాబట్టి ఈ ప్రెసెంట్ ఇది ఆయన ఎంత డెడికేటెడ్ మనం బాహుబలి టైంలోనే చూసాం. 5 ఏళ్ళు ఒక సినిమాకి డెడికేటెడ్ గా పనిచేసాడు. అవునా, కెరీర్ పనంగా పెట్టి అంత స్టార్ హీరో అయినప్పటికీ. సో ఇప్పుడు కూడా ఈ కమిటెడ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తే నేను ఫ్రీ అవ్వలేను అనుకున్నాడు. సో అండ్ అప్పటికి ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ రెడీగానే ఉన్నారు. సో ఇప్పట్లో ఈ పెళ్లి అనేది ఆయనకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. ఇప్పట్లో నేను ఇంత ఎంటర్టైన్ అయ్యేలాగా లేను, అంటే వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి కూడా ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడానికి ఆయన దగ్గర స్పేస్ లేదు. ఫుల్ అంటే పొద్దున్న లేచినప్పుడు కాసేపు మాట్లాడాలి, నీతో కాసేపు వెళ్ళాలి, అంతే కదా. పెళ్ళైన తర్వాత వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రెసెంట్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చే టైం ఈయన డైరీలో లేదు. ఇలా చేసుకుంటూ పోతే చివరికి టాలీవుడ్
సల్మాన్ ఖాన్ అయ్యే అవకాశం ఉంది కదా. ఈవెన్ సల్మాన్ కూడా అంతే కదా, ఆయన కెరీర్ కూడా అలాగే బిజీగా ఉండే. ఆ టైంలో స్పేస్ ఇంకొకరికి ఇవ్వలేక ఆయన గ్యాప్ తీసుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఈయన కూడా అంతే, ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా అట్లానేం లేదులే. బట్ ఇన్ని ఫ్లాపులు, వరుస ఫ్లాపులు అయ్యాయి కొన్ని. ఆ సాహో పెద్ద ఫ్లాప్, రాధేశ్యామ్ అండ్ మొన్న కూడా. సో ఇట్లా సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్, ఆదిపురుష్ అయితే ఇంకా దారుణం అయ్యేసరికి మళ్ళీ ప్రభాస్ కెరీర్ ని ఆయన ఒక బాహుబలి రేంజ్ లో, ఛత్రపతి రేంజ్ లో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఎంత కాదన్నా రాజులండి, వాళ్ళకంటూ అదేంటిది జనాల దగ్గర నెగిటివ్ అయ్యాడు. మళ్ళీ పాజిటివ్నెస్ పెంచుకుంటే గానీ నేను రాజులా నిలబడాలని గట్టి పట్టుతో ఉన్నాడు. సో మధ్యలో ఎంటర్టైన్మెంట్లకి ఏం అవసరం లేదని పెళ్లి కూడా వాయిదా వేసుకున్నాడు. ఇంకోటి ఆయన ఆరోగ్యం సంబంధించి రకరకాల పుకార్లు వస్తా ఉన్నాయి. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ లో కూడా ఏదో పట్టి నడిచాడు, అసలు ఆయనకి ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి అంటారు. దీని గురించి మీకు అవి అందరికీ ఉంటాయి. అంటే రోజు ఫైట్లు చేయడం, రోజు రోపులు ఎక్కడం, మనుషులు ఎలా ఉంటారండి? ఆయన కూడా మనిషే కదా, రోబో కాదు కదా. అంతే కదా, ప్రభాస్ గారు కూడా మనిషే. డైలీ రోపులు ఎక్కాలి, అటు ఎక్కడెక్కడికి వెళ్ళేది, అటు దునికి ఇటు దునికి, గ్రీన్ మ్యాట్లు, ఆ సీజీ వర్క్లు ఎన్నో చేయాలి. అది ఒక రోజు 2 రోజులు అంటే అనుకోవచ్చు, రోజుకి ఎన్నెన్నెన్నో చేయాలి. ఆయన ఎంచుకున్న సినిమాలన్నీ అలా ఉన్నాయి. మరి ఏ మనిషికైనా కొంచెం జాయింట్స్ లో కానీ ఎక్కడైనా సరే బ్యాక్ పెయిన్ కానీ రావడం సర్వసాధారణం. అంతే, అంతమించి ఇంకేం. ఇది అండి ప్రభాస్ సంబంధించిన లేటెస్ట్ మూవీ కల్కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని వివరాలతోటి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.